హాయ్ అండి, ఈరోజు మనం మష్రూమ్ కర్రీ చేసుకుందాం. తక్కువ మసాలాలతో ఎక్కువ టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ చేసుకుందాం. అందుకు ముందుగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత లవంగాలు, చెక్క వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత సాహి జీరా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. సాహి జీరా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనము కలుపుకోవాలి. పచ్చివాసన కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకొని పసుపు వేగిన తర్వాత ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని తీయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి టమోటాలు కొంచెం మగ్గుతాయి. అప్పుడు మనము ఒకసారి కలుపుకొని తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని బాగా కడిగి తీసుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ మష్రూమ్కి ఆ మసాలా అంతా పట్టేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని తీసిన తర్వాత మష్రూమ్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వస్తాయి. ఆ వాటర్ అన్నీ మరిగిపోయిన తర్వాత బాగా కలుపుకొని పచ్చివాసన పోయే విధంగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ అన్నీ మరిగిన తర్వాత ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూను గరం మసాలా, ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి పౌడరు వేసుకుంటున్నాను. తర్వాత ఒక చిటికెడు మిరియాల పౌడర్ వేసుకున్నాను. ఆ తర్వాత మనకు రుచికి తగినంత కారం పౌడర్ వేసుకుంటున్నా. ఇక్కడ నేను తక్కువ కారం వేసుకుంటున్నా, మీకు నచ్చిన విధంగా కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కారం అన్నీ పచ్చి వాసన పోయే విధంగా వేయించుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని పచ్చి వాసన పోయాక అందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ వాటర్ కొంచెం ఎక్కువే తీసుకుంటున్నా. మీకు కొంచెం ఎక్కువ గ్రేవీగా కావాలి అంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి. వాటర్ అన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు కారం ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ పైకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు వదిలేసి 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. అంతే అండి, మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. తక్కువ మసాలాలతో టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ మసాలాలు లేకుండా డైట్లో ఉన్నవారు, చిన్నపిల్లలకి ఇది పెట్టచ్చండి. చాలా బాగుంటుంది. ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.